నమస్తే అండి. ఈరోజు చికెన్ గ్రేవీ కూర తయారు చేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని బాగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా కడాయిలో వేసి కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇలా స్టవ్ మీద ఉంచి హీట్ చేయాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని వీడియోలు మీ దాకా వస్తాయండి. నచ్చితే కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి ఇలా అల్లము, వెల్లుల్లిపాయలు 2 తీసుకున్నానండి. 2 గడ్డలు క్లీన్ చేసి వేసుకున్నాను. అలాగే పెద్ద టమోటా 1, అలాగే కొంచెం పెద్ద సైజు ఆనియన్ అండి. ఈ మసాలాలంతా మనకు గ్రేవీకండి ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి చికెన్ ఎలా వేగుతుందో. అలా స్టవ్ ఆపేసి మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి మసాలా, ఇది స్టవ్ పైన ఇలా కుక్కర్ ఉంచుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎక్కువగా వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఆయిల్ వస్తుందండి. ఇలా పోపుకు కొద్దిగా ఆవాలు, అలాగే ఆవాలు చిట్లాక కొద్దిగా కరివేపాకండి. మీరు కావాలంటే ఇందులోకి మసాలా దినుసులు అలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని ఇందులోకి వేసి బాగా వేపుకోవాలి. బాగా మసాలాలు ఇష్టపడే వాళ్ళైతే ఇందులోకి మసాలా ప్యాకెట్లు వస్తాయి చూడండి, ఆ మసాలాలన్నీ కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో మసాలాలు వేగితే ఇంకా చాలా ఘాటుగా వస్తుందండి కూర. చూడండి ఈ విధంగా వేగుతుంది. ఇది కమ్మగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా వేపుకోండి. చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు మనము ఇందులోకి కారాలు వేసుకుందామండి. ఇలా రెడీ అయ్యాక కారం మాత్రం మీ ఆప్షనల్ అండి. నేనైతే కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది బాగా కారం ఉంటుందండి. అలాగే ధనియా పౌడర్ 2 స్పూన్స్, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి అండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది మాడిపోకుండా మనం చికెన్ ముక్కలు వేపుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులోకి కొద్దిగా వేసుకొని కూడా వేపుకోవచ్చు. చూడండి ఆ వాటర్ని వేగిన తర్వాత ఇలా పెనంలో ఉన్న ముక్కలన్నిటినీ ఇలా కుక్కర్లోకి వేసుకొని బాగా కలపాలి. సాల్టు, కారము ఒకసారి చెక్ చేసుకోండి కలిపిన తర్వాత. అలాగే మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దానికి తగినట్టు వాటర్ వేసుకోండి. చూడండి ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పుదీనాను కొద్దిగా తీసుకున్నాను అంతే అండి. పుదీనా కొద్దిగా వేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టాను. 5 లేక 6 విజిల్లు వచ్చాక విజిల్ చల్లారిన తర్వాత చూడండి నేను చెప్పాను కదండి ఇందాక ఆయిల్ ఎక్కువ పైకి వస్తుందని. ఈ ఆయిల్ మా ఇంట్లో వాళ్ళు పెద్దగా తినరండి, అందుకే కాస్త బాగా కలిపేసి ఆయిల్ అంతా తీసేస్తాను నేనైతే. చూడండి మీకు నచ్చకపోతే కూడా ఆయిల్ తీసేయచ్చండి, కాస్త పక్కకు వంపి తీసుకోవచ్చు. చూడండి ఇలా సర్వ్ చేసుకోవడమే. ఒకసారి చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి.